శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట, ఆ ఘోరమైన సంఘటన గురించి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పుడు వివరంగా చూద్దాం. నిజంగా ఇలాంటి ఒక విషాదం గురించి మాట్లాడాల్సొచ్చిన ప్రతిసారి లోపలేదో తెలియని బాధ, ఒక రకమైన ఫీలింగ్. మన దేశంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, మనం వింటూనే ఉన్నాం. సరే, ముందుగా అసలు ఏం జరిగింది, ఎంత పెద్ద నష్టం జరిగిందో చూద్దాం. 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక నంబర్ కాదు, 10 కుటుంబాల్లో తీరని శోకం. దేవుడి దర్శనానికి వెళ్లిన 10 జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ప్రాణాలు కోల్పోయిన వాళ్లు 10 మంది అయితే మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లంతా ఇప్పుడు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. ఆ భయంకరమైన క్షణాల తాలూకు గాయాలతో, మానసిక వేదనతో నరకం అనుభవిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, కార్తీక మాసం ఏకాదశి, దానికి తోడు శనివారం. దీంతో భక్తులు ఊహించిన దానికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువగా వచ్చేశారు. గుడి మధ్యలో పెట్టిన ఒక చిన్న ఇనుప బ్యారికేడ్ 2 వైపుల్నుంచి జనం ఒక్కసారిగా తోసుకురావడంతో ఆ ఒత్తిడికి తట్టుకోలేక విరిగిపోయింది. అంతే, ఒక్కసారిగా గందరగోళం. లోపలున్నవాళ్లు భయంతో బయటకు, బయట ఉన్నవాళ్లు ఆతృతతో లోపలికి. ఈ తోపులాటలోనే ఈ ఘోర ప్రమాదం జరిగిపోయింది. ఒక విషాదం జరిగిన వెంటనే మన దగ్గర మొదలయ్యేదేంటి? నిందల పర్వం. ఒకరిమీద ఒకరి నిందలు వేసుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అదే మొదలైంది. మోహన్ రెడ్డి గారు తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ ఇది ప్రభుత్వ వైఫల్యమని కౌంటరిచ్చారు. ఇలా ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. ఈ రాజకీయ ఆరోపణల మధ్యలో అసలు ఆ గుడి కట్టించినాయన హరిముకుంద్ పాండా ఏమంటున్నారో చూడండి. మేం మహా అయితే 5-10 మంది వస్తారనుకున్నాం, కాని 25,000 మంది ఒక్కసారిగా వచ్చేస్తే మేమేం చేయగలం అని ఆయన తన నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. సరే, ఈ నిందలు, ఈ ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే అసలు సమస్య ఇది కాదు. ప్రతిసారే కోపం తెచ్చుకుని మర్చిపోతే సరిపోదు. అసలు మూలాల్లోకెళ్ళాలి. పదే ఇలాంటి ప్రమాదాలెందుకు జరుగుతున్నాయి, దీని వెనుకున్న సిస్టంలో లోపం ఏంటి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనికి సమాధానం మన రాష్ట్రంలో ఉన్న ఆలయాల పరిపాలనా విధానంలోనే ఉంది. అక్కడున్న ఒక పెద్ద గ్యాప్లో ఉంది. చూడండి, మన దగ్గర ప్రధానంగా 3 రకాల గుళ్ళుంటాయి. మొదటిది మనందరికీ తెలిసిన తిరుమల, సింహాచలం లాంటివి. ఇవి పూర్తిగా ప్రభుత్వ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి. అంటే భద్రత దగ్గర్నుంచి అన్ని ప్రభుత్వ బాధ్యతే. రెండోది షిర్డీ, గురువాయూర్ లాంటి పబ్లిక్ ట్రస్ట్లు. భక్తుల విరాళాలతో నడుస్తాయి, కాని ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఇక మూడో రకం ఈ కాశీబుగ్గ గుడులాంటి ప్రైవేట్ ఆలయాలు. ఇక్కడే అసలు సమస్య అంతా ఉంది. ఈ ప్రైవేట్ గుళ్ళు ఒక రకంగా గ్రే ఏరియాలో పనిచేస్తాయి. అంటే ఇవి దేవాదాయ శాఖ పరిధిలోకి రావు. వీళ్లకొచ్చే విరాళాలకు ఆడిట్ తప్పనిసరి కాదు, భద్రతా ఏర్పాట్లు వాళ్ల ఇష్టం. ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోలేదు. ఇక్కడే జవాబుదారీతనం లోపిస్తుంది. సరే, సమస్య తెలిసింది. మరి పరిష్కారమేంటి? భవిష్యత్తులో ఇంకో కాశీబుగ్గ జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? కొన్ని నిర్మాణాత్మక సంస్కరణల గురించి మాట్లాడుకుందాం. దీనికి కొన్ని ఖచ్చితమైన సంస్కరణలు కావాలి, ముఖ్యంగా ప్రైవేట్ ఆలయాల కోసం. మొదటిది ఒక కొత్త చట్టం, ప్రైవేట్ ఆలయ భద్రత మరియు జవాబుదారీతన చట్టం తీసుకురావాలి. దీని కింద ఎక్కువ మంది భక్తులు వచ్చే ప్రతి ప్రైవేట్ గుడి తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి, పబ్లిక్ వర్షిప్ లైసెన్స్ తీసుకోవాలి. ఆ గుడి ఎంతమందిని తట్టుకోగలదో ఒక లిమిట్ పెట్టాలి. పండుగలప్పుడు సేఫ్టీ ప్లాన్ను ముందుగానే ప్రభుత్వానికి ఇవ్వాలి. అలాగే నిపుణులతో జిల్లా స్థాయిలో ఆలయ భద్రతా సెల్స్ ఉండాలి. ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఈ భక్తుల బీమా నిధి. ఒకసారి ఆలోచించండి, గుడికి వచ్చే కోట్ల విరాళాల్లోంచి జస్ట్ 1-2% పక్కన పెడితే దేవుడి దగ్గరికొచ్చి ఆపదలో చిక్కుకున్న వాళ్లకి, వాళ్ల కుటుంబాలకి ఎంత భరోసాగా ఉంటుంది. తక్షణమే వైద్య, ఆర్థిక సహాయం అందించొచ్చు. ఇవన్నీ ప్రభుత్వాలు, చట్టాలు చేయాల్సినవి. కాని ప్రతిదానికీ వాళ్లనే అనడం సరికాదు కదా. ప్రజలుగా మన బాధ్యత కూడా ఉంది. అసలు మన వైపునుంచి ఏం జరగాలి? నిజంగా చెప్పండి, ప్రతిసారి తప్పు కేవలం వ్యవస్థలదేనా? మన ప్రవర్తనలో ఏ లోపం లేదా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఆ తొక్కిసలాట వీడియోలు చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. నేను ముందు వెళ్ళాలి, నాకే ముందు దర్శనం కావాలి అనే ఆ ఒక్క ఆలోచన ఎంత పెద్ద అనర్థానికి దారితీస్తుందో చూడండి.
ఆ 5 నిమిషాల తొందరపాటు పక్కవాళ్ల ప్రాణాల మీదకు తెస్తుంది. ఒకరు తోస్తే ఆ వెనక 100 మంది ఒకరిపై ఒకరు పడతారు. 25,000 మందిలో కేవలం 10 మంది బాధ్యత లేకుండా ప్రవర్తించినా చాలు, ఇంతటి ఘోరం జరిగిపోతుంది. ఇక్కడ నా ఉద్దేశ్యం చనిపోయిన వాళ్లని, గాయపడిన వాళ్లని నిందించాలని అస్సలు కాదు, దయచేసి తప్పుగా అనుకోవద్దు. కాని మనందరి భద్రత మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తిస్తాం? మన ప్రవర్తన మారనంతవరకు ఎన్ని చట్టాలొచ్చినా, ఎంతమంది పోలీసులున్నా ప్రమాదాలను ఆపలేం. ఈ సంఘటన జరగగానే మనందరికీ కోపమొస్తుంది, ఆవేశమొస్తుంది, సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం. కానీ ఆ 2 రోజుల తర్వాత, ఆ కోపం చల్లారిపోయాక మనం నిజంగా మార్పు కోరుకుంటున్నామా? లేక మరో విషాదం జరిగేదాకా దీన్ని మర్చిపోతామా? ఆలోచించండి.